ఇట్లాంటి బుడ్డి తిని కరెంట్ ఉంటే బాగుండేది. వీడైతే చూడండి చీకటి కొందని బట్టి వదిలేము. అక్కడ మాకు చీకటి అని ఏదైనా వచ్చారా మన పిల్లలకైతే అన్నం అయితే పెడతాం కదా బుడ్డమ్మ. కరెంటు పోయింది కాబట్టి అక్కడక్కడే ఛార్జింగ్ లైట్లు, బ్యాటరీ వరకు ఉన్నట్లు లైట్లు వస్తున్నాయి, అంతకుమించి ఎవరికి లేదు లైట్లు. మీరు కొట్టుకుంటే ఎలా బుడ్డి? అన్నం తినకుండా ఏంది నువ్వు ఏడకొచ్చి? వెళ్ళు అన్నం తిను. ఇది సమంత అది. అందరూ వచ్చారు కదా మమ్మీ. అంత స్పీడ్గా వచ్చే బదులు స్లోగా రావచ్చుగా. వాడు ఆడ నుంచో హార్న్ కొట్టుకుంటూ వచ్చే బదులు నిదానంగా రావచ్చుగా. వచ్చేవాడు నిదానంగా రావచ్చుగా. గుమ్మని స్పీడ్గా రావటం, స్కిడ్ అయి కింద పట్టం మళ్ళీ. అందరూ ఎడికే వచ్చేసినట్టున్నారుగా. అన్నం తినకుండా ఏంది నువ్వు ఎడకొచ్చి? వెళ్ళు అన్నం తిను. ఇది సమంత అది. లోపలికి వెళ్ళిపోయిందా చిన్నపిల్ల? వెళ్ళిపోయిందా మమ్మీ లోపలికి? మీరు కొట్టుకుంటే ఎలా బుడ్డి? ముగ్గురు వచ్చారా? కరెంటు పోయింది కాబట్టి అక్కడక్కడే ఛార్జింగ్ లైట్లు, బ్యాటరీ వరకు ఉన్నట్లు లైట్లు వస్తున్నాయి, అంతకుమించి ఎవరికి లేదు లైట్లు. ఇంకో కాక ఇది లాక్కు, లాక్కు లాగు. చిన్న పాపలు కరెంట్ లేకపోవడం వీడియో సరిగ్గా రావటం. ఇంకో కాక ఇంకా వాతావరణం కూడా బాగానే ఉందిగా. ఫుల్ చీకటిగా ఉంది. ఇది రావట్లేదు మమ్మీ. ఇది ఏం మమ్మీ ఎంత చీకటిగా ఉంది మరి? ఇదంతా ఈజీపీఎస్ రోడ్లోనండి, కరెంట్ లేదు. కరెంట్ ఉంటే బాగుండేది. వీడైతే చూడండి చీకటి కొందని బట్టి వదిలేము. అక్కడ మాకు చీకటి అని ఏదైనా వచ్చారా మన పిల్లలకైతే అన్నం అయితే పెడతాం కదా బుడ్డమ్మ. తినకుండా వచ్చి కరెంటు కూడా వచ్చేసిందిగా.
చీకటి ఉందాయి. ఇప్పుడు కరెంట్ వచ్చాక ప్రశాంతం. నువ్వు కాదు మమ్మీ, బ్రౌనోడు తోక ఊపుతున్నాడు కానీ తోకలేదు పాపం. రెండు ఇస్త్రాకులు దా తిను. మళ్ళీ బయట నుంచి తీయాలి. పెట్లు అలా వేసి ఇస్త్రాకు ఉంది. ఇంకొక ఇస్త్రాకు పెడతావు ఉందా? నేను కూడా ఒకటి తెచ్చాను. ఇట్లాంటి బుడ్డి తిను. బామ్మ ఎందుకు కొట్టుకుంటున్నారు? పాకలేనమ్మా, నీకు ఎందుకు కోపం వస్తుంది? ఇట్లా VTPS AP Genco Limited. ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు వస్తే ఉంటుంది. వాళ్ళు ఊరుకుంటారా? ఏంటో ఆడొస్తా మెంటలాడు ఉన్నాడుగా. ఆగు పెడతాను. చేస్తున్నారు ఇస్త్రాకులు. ఇస్త్రాకు లేదు తీసింది. వాడేది గుడ్డమ్మ కూడా కడుపుతూ ఉందండి. వెళ్ళి తినబడి అటు. ఇంకా రావాలి కదా పిల్లలు, ముగ్గురే వచ్చారు. మన పాత రోడ్డు ఆడ వస్తున్నాడు. ఆడి బిస్కెట్లు వేద్దాం, బిస్కెట్లు వేద్దాం.